మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇది మన దగ్గర కాజీపేట్ పోలీస్ స్టేషన్లోనే ఇంతకుముందు లాస్ట్ మంత్ డిసెంబర్ నెలలో తొట్టి చేస్తున్నారు. ఒకటి చిన్న బేబీకి సంబంధించి కిడ్నాపింగ్ కేసు రిపోర్ట్ అయింది. దట్ ఒక 5 months బేబీని ఎవరు తెలియని వాళ్ళు తీసుకెళ్ళారని. సో ఆ రోజు నుంచి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ దాంట్లో కేసులు మొదలు పెట్టినాము. మన ఇక్కడ లోకల్ ఫోర్స్, లోకల్ పోలీస్ టీమ్స్, అట్లాగే మన టాస్క్ ఫోర్స్ రెండు కూడా ఆ రోజు నుంచి చాలా ప్రయత్నాలు చేసుకొని సో ఈరోజు ఎవరైతే వాళ్ళు బేబీని తీసుకెళ్లారో వాళ్ళని గుర్తించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అట్లాంటిది ఒక గ్యాంగ్ లాగా కూడా ఏర్పడి ఇంతకుముందు కూడా అది చాలా వరకు కన్సిస్ట్ చేశారని తెలిసినాక అది మొత్తం వాళ్ళ మూడో సూపర్ అంతా కూడా బ్రేక్ చేసుకోవడం జరిగింది. సో బేసికల్గా ఇప్పుడు మనం ఈరోజు 10 మంది అక్యూజ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పిల్లల్ని ఇట్లా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడక్కడ వేరే వేరే ప్లేసెస్ నుంచి తీసుకెళ్ళి దాన్ని వేరే వాళ్ళకి అమ్మడం అట్లాంటి వాళ్ళు చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని మేము అది ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో బేసికల్గా ముఖ్య అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి కోడుపాక నరేష్, అట్లాగే వెల్పుల యాదగిరి. వీళ్ళిద్దరు కూడా పెద్దపల్లి జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళతో పాటు ఇంకా 8 మంది వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. బేసికలీ వాళ్ళు 8 మంది వాళ్ళు పేరెంట్స్ ఉన్నారు, అయితే రిసీవింగ్ పేరెంట్స్. వీళ్ళ దగ్గరే పిల్లల్ని అది అమౌంట్ ఇచ్చి వీళ్ళ దగ్గర తీసుకున్నవారు. సో వీళ్ళని ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఇంకా ఆర్మీలో ఉన్నారు. వాళ్ళు మనకి దొరికారు. సో వాళ్ళని కూడా త్వరగా పట్టుకుంటారు. సో బేసికలీ వీళ్ళది మొదటి ప్రతి ఏముంది అంటే ఇది ఎవరైతే పేరెంట్స్ ఉంటారో, పిల్లలు లేని పేరెంట్స్ ఉంటారో వాళ్ళు అనాథాశ్రమాలకి వెళ్ళి అక్కడ వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ నోట్ చేయించుకుంటారు. దాట్ మాకు చిన్న పాప కానీ చిన్న బాబు కానీ 5 months కానీ మేబీ 1 year క్రితం అట్లాంటివి ఏమైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి. సో దట్ మేము లీగల్గా అడాప్ట్ చేస్తాము. సో పేరెంట్స్ అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అక్కడ ఇచ్చినాక వీళ్ళు ఎవరైతే ముఖ్య నిందితులు మన దగ్గర ఉన్నారు, నరేష్ మరియు యాదగిరి, వీళ్ళు అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు దట్ మా దగ్గర ఎట్లా పిల్లలు ఉన్నారు, సో మీరు తీసుకోవడానికి రెడీ ఉన్నారా లేదా. సో పేరెంట్స్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఆటోమేటికలీ వాళ్ళు ఆల్రెడీ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా అది అవసరం పడతాయి ఉంటుంది. సో వాళ్ళకి ఏదో వాళ్ళు మా మాటలు చెప్పి దట్ మా దగ్గర వీఆర్ ద లీగల్ గార్డియన్స్, లేకపోతే మేమే అనాథాశ్రమం నుంచి మాట్లాడుతున్నాం అట్లా ఏదో చెప్పి వాళ్ళని అది కొంచెం సంపాదించి సో పేరెంట్స్ కూడా పిల్లల్ని తీసుకుంటారు. అండ్ వాళ్ళ పిల్లల్ని ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా వాళ్ళు తీసుకుంటారు, రేంజింగ్ ఫ్రమ్ 1.5 to 3 lakhs. సో వేరే కేసు బట్టి అట్లా వాళ్ళు చేస్తారు. సో ఇప్పటివరకు మన దృష్టిలో వాళ్ళు 6 పిల్లల్ని ఎట్లా చేశారు, 6 పిల్లల్ని ఎట్లా చేశారని మాకు దృష్టికి వచ్చింది. ఇంతకుముందు 2017లో వేములవాడ పోలీస్ స్టేషన్లో ఒక కేసు చేశారు. చిన్న బాబు 1 year ఏజ్ అది. తర్వాత అది కాజీపేట్ రైల్వే స్టేషన్లో ఇంతకుముందు చిన్న బాబు 3 years ఏజ్ ఉండే, ఆయనకి చేశారు. రామగుండంలో ఒక పాప 11 months పాప ఆమెకి చేశారు రైల్వే స్టేషన్ నుంచి. మంచిర్యాల రైల్వే స్టేషన్ లో ఒక పాపని 7 months పాపని తీసుకెళ్లారు, అది 25లోనే. అది దాని మన దగ్గర జిఆర్పిలో ఒకటి కేసు అయి ఉండేంత ముందు ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్ లో 5 months పాపని తీసుకెళ్లారు. ఆ కేసు కూడా డిటెక్టెడ్ ఉంది. సో ఆ కేసు కూడా డిటెక్ట్ అయిపోయింది. ఈ సేమ్ ఆ పాపని కూడా తీసుకెళ్లారు. అట్లాగే మన ఇది ఇప్పుడు ప్రజెంట్ కేసు ఇది కాజీపేట పోలీస్ స్టేషన్ లో ఇది 4.5 months బాబు ఇది. సో ఇతన్ని కూడా డిసెంబర్ నెలలో వీళ్ళు తీసుకెళ్లారు.
సో ఈ ఆరుగురు పిల్లల్ని కూడా ఇప్పుడు రెస్క్యూ చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ రెస్క్యూ చేసినాక మన దగ్గర అది డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఉంటుంది. సో వాళ్ళకి ఇది కస్టడీ కోసం ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు దీని తర్వాత అది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది. సో వాళ్ళ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా డిసిజన్ చేసుకోవడం జరుగుతుంది. దట్ అది సేఫ్ కస్టడీకి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇది ఇట్లా పరిస్థితి ఉంది. దాని వీళ్ళిద్దరినీ కూడా పాత నిరచరిత్ర చూస్తే ఇంతకు నేను చెప్పినట్టుగా 2017 వేములో వాడది చేసింది. సో అప్పుడు వాళ్ళు బాబు 1 year బాబుని ఎట్లా తీసుకెళ్ళినప్పుడు అది కేసు రిజిస్టర్ అయింది. వీళ్ళ దగ్గర ఇప్పుడు మనము సీజర్స్ కూడా కొన్ని చేస్తున్నాము. అది కార్ ఉంది వాళ్ళ దగ్గర 5 lakhs వరకు. అట్లాగే మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, 12 వరకు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అందరికి దగ్గర దాదాపు 2.5 lakhs అని వస్తుంది. సో బేసికలీ మనం దీంట్లో చూస్తున్నాం దట్ అది వీళ్ళు ఎవరైతే పూర్ పేరెంట్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ బెగర్స్ కావచ్చు, చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు ఉంటారు, రైల్వే స్టేషన్ కానివ్వండి, బస్ స్టాండ్ కానివ్వండి. సో అక్కడ వాళ్ళు కొన్ని రోజులు తిరిగి వాళ్ళు అక్యూజ్ నిందితులు వాళ్ళు రెక్కి చేస్తారు. సో 3-4 days తిరిగిన తర్వాత వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేస్తారు దట్ ఫలానా వీళ్ళ దగ్గర ఉంది. అండ్ ఆ టైంకి మనం బాబు లేకపోతే పాప ఆ టైంకి మనం తీసుకెళ్ళొచ్చని సో అట్లా ప్లానింగ్ చేసుకొని ఆ టైంకి వాళ్ళు సడన్గా వచ్చి తీసుకెళ్తారు. అండ్ పూర్ పేరెంట్స్ అందుకే టార్గెట్ చేస్తారు. కానీ వాళ్ళకి కూడా మేబీ వాళ్ళకి అప్రోచ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు తర్వాత అది హంగామా కూడా జరగదు అని అందుకే వాళ్ళు తీసుకెళ్తారు. కానీ మేమైతే వరంగల్ పోలీసులు అయితే టోటలీగా అది పూర్ పేరెంట్స్ అయినా కూడా అది అప్రోచ్ లేని పేరెంట్స్ అయినా కూడా ఖచ్చితంగా అది వాళ్ళతో అండగా ఉంటామని అండ్ ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తామని ఆ రోజు నుంచి ఇది చాలా కఠిన వర్క్ దీంట్లో చేసుకోవడం జరిగింది. సో అది హార్డ్ వర్క్ తర్వాతనే ఇది కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. సో అది అంత మంచి హార్డ్ వర్క్ చేసినందుకు నేను మా టీంకి కూడా ఆల్ మన లా అండ్ ఆర్డర్ పోలీస్ led by our DCP Central Zone Kavita, then our ACP Kazipet Prashant Reddy, Kazipet Inspector Sudhakar Reddy, వాళ్ళ టీం అందరూ కూడా. అట్లాగే మన టాస్క్ ఫోర్స్ టీమ్ లెడ్ బై ACP టాస్క్ ఫోర్స్ మధుసూదన్ అండ్ వాళ్ళ టీం ఆల్ స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాము. అండ్ వాళ్ళకి ఇది రివార్డ్స్ కూడా ఇస్తాము. అట్లాగే ఇది పబ్లిక్ కూడా ఒకటి ఇది విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఫస్ట్లీ మీరు మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. స్పెషలీగా చిన్న పిల్లలు ఉంటే అండ్ ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్ ఉంటే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఆర్ మేబీ మాల్స్ బయట కూడా. సో ఎక్కడెక్కడ మీరు ఉంటారో అది పిల్లల్ని ఇది ఎట్టి పరిస్థితిలో మీ దృష్టి వాళ్ళ మీదనే ఉండాలి. సారీ అన్అటెండెడ్గా ఎక్కడ కూడా వెళ్ళకండి. బికాస్ ఇలాంటి క్యూస్ అని మీరు అలాంటి ఆపర్చునిటీ వాళ్ళు చూస్తూ ఉంటారు అండ్ అవకాశం వస్తే ఇట్లాంటి వాళ్ళు ఒఫెన్సెస్ చేసుకుంటారు. సైమల్టేనియస్లీ ఎవరికైతే పిల్లలు కావాల్సిన వాళ్ళు పేరెంట్స్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి పిల్లలు లేరు అండ్ మాకు బాబు కానీ పాప కానీ కావాలి. సో అట్లాంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కోరిక ఉంది దట్ దేర్ ఇస్ అ లీగల్ ప్రొసీజర్ ఫర్ అడాప్షన్. సో మీరు ఎక్కడైనా నాగాశ్రమంకి వెళ్ళి లేకపోతే ఇక్కడ వేరే ఎక్కడైనా ఇన్స్టిట్యూట్స్ మీ దగ్గరలో ఉంటే సో అక్కడికి వెళ్ళి లీగల్ ప్రొసీజర్ ఫాలో చేసుకొని యూ కెన్ ఆల్వేస్ డూ లీగల్ అడాప్షన్. సో దాంట్లో ఎలాంటి కూడా ప్రాబ్లం ఉండదు. కానీ ఇట్లా డైరెక్ట్ గా మీరు తెలియని వాళ్ళు వ్యక్తి ఉంటే మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటే వాళ్ళ దగ్గర పోయి డైరెక్ట్ గా కొనుక్కోవడం అండ్ అది కూడా వితౌట్ ఫాలోయింగ్ ఎనీ లీగల్ ప్రొసీజర్. So that is very harmful actually to you in two aspects. First, the criminal case concerned ఎవరైతే పేరెంట్స్ ఉంటారో ఫోస్టర్ పేరెంట్స్ అనుకోవచ్చు. సో వాళ్ళ క్రిమినల్ కేసు అది ఒకటి అవుతుంది. దాని తర్వాత అది చిన్న బేబీ అయితే ఉంటారో బికాస్ అది వాళ్ళ కస్టడీ నుంచి తీసుకొని మళ్ళీ ఇప్పుడు CWCT అండ్ మోస్ట్లీ 99% కేసెస్లో ఒరిజినల్ పేరెంట్స్కి వస్తుంది. సో అప్పటి వరకు చిన్న బేబీ తోటి కూడా వాళ్ళు ప్రేమ తోటి చాలా పెంచుకుంటారు కాబట్టి వాళ్ళ అటాచ్మెంట్ కూడా అయి ఉంటుంది. సో అది కూడా వాళ్ళకి సంతాపం కూడా ఉంటుంది. సో ఈ రెండు కూడా అవాయిడ్ చేసుకోవడానికి ఆల్వేస్ గో ఫర్ లీగల్ అడాప్షన్. మనకి చట్టం కూడా ఉంది, లీగల్ అడాప్షన్ ఫాలో చేసి ఇలాంటి ఎప్పుడు కూడా సమస్య. థ్యాంక్ యూ వెరీ మచ్.